ఎస్టేట్ టీవీ వీక్షకులకి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కొత్తగా తీసుకొచ్చిన భూమి హక్కుల చట్టం లేదా భూమి టైటిల్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం నోటిఫై అయిన దగ్గర నుంచి దాని మీద చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. పెద్ద ఎత్తున న్యాయవాదులు దీని మీద ధర్నాలు చేయటము, కోర్టులను బహిష్కరించటము, ఇది నల్ల చట్టము రద్దు చేయాలనే ఒక పెద్ద ఎత్తున విమర్శలతో ఈ రోజున మనకు కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. న్యాయవాదులతో పాటు ఇతర ప్రజా సంఘాల వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా కొద్దిమంది ఈ చట్టం రావటం వల్ల రైతుల హక్కులకి భంగం వాటిల్తుందని మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు వస్తున్నాయి ఈ వాదనలు రావడానికి గల కారణం ఏంటి? నిజంగా ఇది నల్ల చట్టమా? ఈ చట్టం వస్తే అన్ని ఇబ్బందులు ఉంటాయా? ఇందులో మంచి ఏంటి, చెడు ఏంటి, ఈ చట్టం ఏం చెప్తుంది అనేది కూడా ఒకసారి మనం పరిశీలన చేసి చూడాలి. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం ఈ చట్టంలో ఏముందని. ఈ చట్టం వస్తే కనుక భూమి హక్కులకు ప్రభుత్వమే హామీ ఉంటుంది. ఈ చట్టం వస్తే కనుక ఒకటే ఒక భూమి రిజిస్టర్ ఉంటుంది. ఈ చట్టం వస్తే కనుక హక్కులకు చిక్కులు ఏర్పడి భూమి కోల్పోవాల్సి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నష్టపరిహారం ఇస్తారు. ఇవన్నీ ఏ రైతన్నా కోరుకునే అంశం. మన కనుక కొంత భూమి ఉంటే, ఓ సెంటు భూమో, ఓ ఎకరం భూమో, ఎంత భూమి ఉన్నా, కొంత ఎక్కువనో ఎంత భూమి ఉన్నా సరే ఏ భూ యజమానైనా కోరుకునేటివి ఇవే. హద్దులకి హక్కులకి స్పష్టత, భద్రత, వివాదం వస్తే వెంటనే పరిష్కారం కావటము, రికార్డుల్లో గందరగోళాలు లేకుండా ఉండటము, ఏదో ఒక కాగితం మన దగ్గర ఉంటే ప్రభుత్వం ఇచ్చింది, ఇగో ఇదే అంతిమ కాగితం చెప్పగలిగే వ్యవస్థ కావాలని ఎవరైనా కోరుకుంటారు. ఇలాంటి వ్యవస్థే దాదాపుగా 80-90 దేశాల్లో ఇప్పటికీ అమల్లో ఉంది. 200 ఏళ్ల కింద ఆస్ట్రేలియాలో ప్రారంభమైన టాలరెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో రకరకాల రూపాలతోటి అన్ని దేశాల్లో అమలవుతుంది. మన దేశంలో కూడా తెచ్చే ప్రయత్నం 30-40 ఏళ్ళుగా జరుగుతుంది. దానికి ఒక రూపం వస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇట్లాంటి చట్టం చేసింది. మరి ఇంత మంచి చట్టం కదా, భూమి హక్కులకి పూర్తి భద్రత, భరోసా ఇచ్చే చట్టం పైన విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి చూస్తే 3 ప్రధాన కారణాలు ముందుకొస్తున్నాయి. ఒకటి, ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూమి వివాదాలని ఇప్పటిదాకా సివిల్ కోర్టు పరిష్కారం చేసేది. ఈ చట్టం వచ్చిన తర్వాత జిల్లా స్థాయిలో ఉన్న ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వారు ఈ వివాదాలను పరిష్కారం చేస్తారు. ఎవరుంటారు ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ అథారిటీలో? జిల్లా జాయింట్ కలెక్టరో లేకపోతే ఆ హోదా కలిగిన అధికారి ఈ ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ అథారిటీగా ఉంటారు. అభ్యంతరం ఏమొస్తుందంటే, రెవెన్యూ అధికారులకు, సివిల్ కోర్టు కాకుండా రెవెన్యూ అధికారులే కనుక భూ వివాదాలు పరిష్కారం చేసేటట్టయితే ఇబ్బందులు వస్తాయి, రాజకీయ జోక్యాలు ఉంటాయి, ఇతరత్ర కారణాల వల్ల భూమి హక్కులకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సివిల్ కోర్టులే వివాదాలు పరిష్కరించాల్సింది తప్ప అపిలేట్ అథారిటీకి కానీ ఇతర రెవెన్యూ యంత్రాంగం ఇవ్వకూడదు అనేది ఒక అభ్యంతరం. ఇక రెండో అభ్యంతరం ఏంటంటే, టైటిల్ రిజిస్టర్లో ఒకసారి ఒక పేరు నమోదైన తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే 2 సంవత్సరాల కాల పరిమితిలోగా దాన్ని అభ్యంతరం పెట్టాల్సి ఉంటుంది. లేకపోయినట్లయితే 2 ఏళ్ళు గడిచిన తర్వాత దాన్ని మన మీద కేసు వేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు చాలామంది అంటున్న మాట ఏంటంటే, తెలుసో తెలియకో మన పేరు అందులో లేదని చూసుకోకపోతే కనుక 2 ఏళ్ళు గడిచిపోతే పరిస్థితి ఏంటి? చాలామంది నిరక్షరాస్యులు ఉన్నారు, భూ యజమానులు చూసుకోకపోతే నష్టం జరుగుతుంది, కాబట్టి ఈ చట్టం అమలు చేయకూడదు అనే వాళ్ళు ఉన్నారు. ఇక మూడోది అభ్యంతరం ఎక్కడొస్తుంది అంటే, ఈ చట్టం అమలు కావాలంటే భూముల సర్వే పూర్తి కావాలి. భూముల సర్వే ప్రభుత్వం చేస్తుంది, కానీ సర్వేలోనే చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైతులకి సరైన అవకాశం కల్పించట్లో చాలా వివాదాలు ఉన్నాయి. అవి పరిష్కారం చేయకుండా కనుక ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఈ రికార్డే అంతిమ రికార్డు అన్నట్లయితే నష్టం జరుగుతుంది అని వాదన తీసుకొస్తున్నారు. దీన్ని మంచిది అని చెప్పే వాళ్ళు బలంగా చెప్తున్న మాట, ఈ చట్టం వస్తేనే వివాదాలు తగ్గుతాయి, ఈ చట్టం వస్తేనే హక్కులకు భద్రత చేకూరుతుంది, ఈ చట్టం వస్తేనే పెట్టుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది. 100-150 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రయత్నాన్ని ఇప్పుడు ఇలా అడ్డుకోవటం బాగుండదు, ఏమైనా మంచి చెడులు ఉంటే వాటిని పరిష్కారం చేసుకోవాలనేది ఇంకొంతమంది వాదన. ఏది ఏమైనా దీనికి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ రావాలి. ఈ చట్టాన్ని కనుక సక్రమంగా సరిగ్గా అమలు జరగాలంటే నా ఉద్దేశ ప్రకారం, ఒకటి, ఈ వివాదాల పరిష్కారం ఎవరు చేస్తే బాగుంటుందో ఇంకా ఆలోచన చేయొచ్చు. సివిల్ కోర్టు చేయాలా, రెవెన్యూ అథారిటీ చేయాలా, ట్రిబ్యునల్ పెట్టాలా, ఇంకేమైనా పెట్టాలా? ఇప్పటిదాకా భూముల సెటిల్మెంట్ చేసినంత రెవెన్యూ యంత్రాంగమే. ఏదైతే భూమి హక్కులకి కోర్టులో అన్నిటికంటే ఎక్కువ ఎవిడెన్సరీ వాల్యూ ఉన్న రికార్డు ఏదైనా ఉంది అంటే అవి సెటిల్మెంట్ రికార్డు. ఆ సెటిల్మెంట్ చేసిందే రెవెన్యూ యంత్రాంగం. ఒక పక్కన పరిస్థితి ఆ విధంగా ఉన్నప్పుడు ఈ రోజున మళ్ళీ వాళ్ళకి అధికారం ఇవ్వాలా, సివిల్ కోర్టుకి అధికారాలు కొనసాగించాలా, ట్రిబ్యునల్ వ్యవస్థ తీసుకొచ్చి రిటైర్డ్ వర్కింగ్ జ్యుడిషియల్ ఆఫీసర్ని పెడుతూ జిల్లాకు ఒక ట్రిబ్యునల్ పెట్టాలా? ఆ ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఎప్పుడైనా వెతకడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఇది కొత్త చట్టం, ఇది ఇప్పుడు ఉన్న అన్ని చట్టాలకి భిన్నమైన చట్టం. పోనీ పక్క రాష్ట్రాల్లో ఏం జరిగిందో చూద్దామంటే కూడా ఇది మొదటి చట్టం.
ఇంకా వేరే రాష్ట్రాల్లో ఇంక ఇట్లాంటి చట్టం రాలే, తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తెలంగాణలో కూడా చర్చ జరిగింది ఇలాంటి చట్టం తీసుకురావాలని. ఇంకా చట్టం రాలేదు. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి కూడా ఎగ్జాంపుల్ కూడా మన కళ్ళ ముందు లేనప్పుడు ప్రభుత్వం ఒక 2 పనులు తప్పకుండా చేయాలి. ఒకటి, ఈ చట్టం పైన విస్తృతమైన అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి. చట్టంలో ఉన్న మంచి ఏంటి, ఈ చట్టం వస్తే ఏం జరగబోతుంది, ఏ విధంగా చట్టం అమలు జరుగుతుంది అనేది ఒకటి. రెండోది, ఈ చట్టంలో ఏ సమస్యలు ఉన్నా, అమలు చేయడంలో వివాదాలు ఉన్నప్పుడు పేదల తరపున, చిన్న సన్నకారు రైతుల తరపున అండగా నిలబడటానికి కోసం ఇంత మునుపు ఏదైతే పారాలీగల్ వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చి ప్రతి ఊళ్ళో ఒక రిసోర్స్ పర్సన్ని, ప్రతి మండలానికి ఒక పారాలీగలు, ప్రతి జిల్లాలో ఒకరిద్దరు లాయర్లు ఇంతకుముందు ఎట్లయితే పనిచేశారో గ్రామీణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా అలాంటి వ్యవస్థ తీసుకొస్తే కొంత ధైర్యం చేకూరుతుంది. ఇది ఎలాంటిది అంటే, రోగం ముదిరింది, ఆపరేషన్ చేస్తే కానీ పేషెంట్ బతకడు, కానీ ఆపరేషన్ చేసినప్పుడు ఇబ్బందులు ఉంటాయి. ఇది భూమి హక్కులకు సంబంధించి అలాంటిదే. ఈరోజు చాలా హక్కుల చిక్కులు ఉన్నాయి. ఈ సమస్య తీరాలి అంటే భూముల సర్వే జరగాలి, భూమి హక్కులకి పూర్తి భద్రత ఇచ్చే చట్టం కావాలి. ఈ 2 పనులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఈ 2 పనులు చేసినప్పుడు చాలా చిక్కులన్నీ వస్తుంటాయి, చాలా అపోహలు వస్తుంటాయి, అనుమానాలు వస్తుంటాయి, అభ్యంతరాలు వస్తుంటాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ రైతులకు భరోసా ఇచ్చుకుంటూ దీని ఏదో తొందరపడి చేయటం కాకుండా. హాయ్ అండి, నేను రాకెట్ రాఘవన్ మాట్లాడుతున్నాను. హాయ్ అండి, నేను మీ నాగిని మాట్లాడుతున్నాను. ఈ టీంలో చేస్తుంటాను. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.